హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే పచ్చి పనసకాయ కోసాడు మా అన్నయ్య. ఆ పనసకాయలు ఉడకబెట్టి ఆరబెడతాడు. ఫ్రెండ్స్ చూడండి, పనసకాయని అలా విడదీయాలి. ఇలా విడదీసిన తర్వాత అక్కడ చూడండి, అదిగో అలా ప్రతి తొన పిక్కల్ని వేరు చేసి ఆ తొనల్ని ఉడకబెడతారు. ఈ పనసకాయని ఇలాగ కోసి ఎడగొస్తారు అనమాట. కోసేసిన ఒకసారి తీసినప్పుడు చూపించారు. ఇగో ఈయన కోస్తున్నారు, ఇక్కడ వీళ్ళు తీస్తున్నారు. ఇక్కడ ఆవిడ టీవీ చూసుకుంటా తొడలు తీస్తుంది. ఈ ఎండబెట్టేసుకొని తర్వాత పొలాలు ఉడుకుల్లో తింటారనమాట. మీకు ఎండబెట్టింది కూడా చూపిస్తాను, వీడియో చూస్తూనే ఉండండి. ఇలా రండాము, నువ్వు తేవాలరా దగ్గరికి పట్టుకోరా. అప్పుడు మా జూన్ తగ్గించలే. ఇవన్నీ పేర్లు కోసారు అనమాట. కోసేసిన తర్వాత ఇలా వేస్తారు. ఈ పేరు నుండి తలలు ఇలా తీసుకొని దగ్గరికి ఇలా ఇడదీయాలి. ఇలా ఇడదీసేసి పిక్కని తీసేసేది అనమాట. ఇలా పిక్కని తీసి ఇవి తప్పాలు వేసాడు. అలా తప్పల కాడ వేసుకొని ఉప్పు కారం కూడా కాదు, ఎండబెట్టడానికి. మరి ఇది బాగా ఉడకబెట్టేసి ఎండ పెడతారు అనమాట. చూడండి, ఇగో పిక్కలు. ఈ పిక్కలు కూడా ఎండబెట్టేసి ఉంచుకుంటారు. మన వర్షాకాలం పొలాలు అయిపోతాయి కదా, వర్షాకాలం అప్పుడు బాగా ఉడకబెట్టుకొని కూర చేసుకోవడానికి. కూర చేసుకోవచ్చు, ఉడకబెట్టుకొని తినవచ్చు. ఏమో ఉడకబెట్టుకొని అప్పుడు తినడానికి. అప్పుడప్పుడు తినాలి. ఇదండి మన ఏజెన్సీలోనే ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు ఒక పర్స కాయతోటి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అండి. మా పెద్దమ్మ అయిపోదా తీసేసావా? నీ అయ్యి ఇగో మా పెద్దమ్మ ఒక్కడితే తీసింది. చెప్పాలి, ఆడ పిక్కలు ఒక 2 కేజీలు ఎంత అవుతాయి. మా పెద్దమ్మ ఫస్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, అవి ఉడికిన తర్వాత వాటి మీద ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఇది ఉప్పు. ఇప్పుడు వాటిని కలుపుతాం. అప్ప కలుపు. ఇలా కలుపుకొని ఇంకాసేపు ఉడకబెట్టుకోవాలి. అలా తీసిన తొనలు అయితే మనం ఇలా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి బాగా ఉడకబెట్టిన తర్వాత ఇలా నీరు ఆరేటట్లయితే మనం పెట్టుకోవాలి. ఇటుగా నీరు ఆరిపోతుంది. నీరు ఆరిపోయిన తర్వాత ఇలా గిన్నెలు వేసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని ఆరేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం అక్కడ తొనలు తీసాం కదా, ఆ తొనలే ఉడకబెట్టేసిన తర్వాత ఇలా ఎండబెడతారు. మా పల్లెటూరులోని ఇలా ఎండబెట్టేసి స్టాక్ చేసుకుంటారు ఒక 2 నెలల వరకు. అంటే ఆగస్టు తర్వాత వర్షాలు పడతాయి కదా, ఆ టైంలోని ఈ మళ్ళీ ఉడకబెట్టుకుంటే సేమ్ మళ్ళీ పచ్చి తొనలు ఉండేలాగా ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఉప్పు కారం వేసి ఉడకబెట్టుకొని తింటారు. అలాగే పచ్చి పిక్కలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఎండబెట్టుకొని ఒక దగ్గర స్టోర్ చేసుకొని మళ్ళీ అవి అప్పుడు కూర వండుకొని తింటారు. చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఆ పూర్వకాలం మా పల్లెటూరులోని ఇలా స్టోర్ చేసుకునేవాళ్ళు, ఎండబెట్టేసి దాచుకునేవాళ్ళు. దాచుకొని అప్పుడు ఈ ఆగస్టు దాటాక అప్పుడు మళ్ళీ వండుకొని తినేవాళ్ళు అనమాట. ఇది ఫ్రెండ్స్.
మా పల్లెటూరు పద్ధతులు ఇలా ఉంటాయి. మరిన్ని పల్లెటూరు విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.